Hi everyone. Hello. Hi Anusha. Hello. Hello, I'm great. మీ అందరూ ఎలా ఉన్నారండి మీరందరూ? Yeah, we're doing good. Excited. Excited, okay. సో ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేయమంటారు? డైరెక్టర్ గారా, హీరో గారా? అట్లేం లేదు, మీ ఇష్టం, లైక్ whomever you comfort. సో స్టార్ట్ విత్ డైరెక్టర్ గారు ఓన్లీ యాజ్ నా హీరో హీరోయిన్ల కోరిక మేరకు. ఓకే. సార్, లవ్ లైఫ్ పకోడీ ఏం సార్ ఈ టైటిల్? అంటే క్యాచీగా ఉంటుంది ఆడియన్స్కి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమన్నా ఈ టైటిల్ని సెలెక్ట్ చేసి పెట్టడం జరిగింది? అంటే కాన్షియస్గా క్యాచీగా ఉంటుంది అని కాన్షియస్గా డెసిషన్ కాదు, కథలో పార్టే ఇది కూడా. సో పకోడీ అనేది ఇట్స్ ఎక్స్పెరిమెంట్, మెటఫారికల్ ఎక్స్పెరిమెంట్. అంటే ఇప్పుడు ఈ ఈ లైఫ్లో లవ్ గురించి కాన్సెప్ట్ మీద మనం మూవీ చేస్తున్నాం కదా. సో లైట్ హార్టెడ్గానే చేస్తూ ఒక ఫిలాసాఫికల్ యాంగిల్ కూడా ఉంటుంది దానికి. సో దాన్ని మేము ఐ వాంటెడ్ టు కమ్యూనికేట్ విత్ దిస్ థింగ్ పకోడీ అని. సో అది మీరు మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈవెన్ మా టైటిల్ సాంగ్ రిలీజ్ అయింది, జూక్ బాక్స్ రిలీజ్ అయింది అన్ని సాంగ్స్లో. సో టైటిల్ సాంగ్లో కొన్ని లైన్స్ ఉంటాయి, లైక్ ఇఫ్ యూ అండర్స్టాండ్ దోస్ లైన్స్ దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఓకే. అండ్ మీ ఇద్దరికి కూడా డెబ్యూ మూవీ కదండి ఇది, లవ్ లైఫ్ అండ్ పకోడీ. సో లవ్ లైఫ్ పకోడీ గురించి మాట్లాడుకోబోయే ముందు అసలు డెబ్యూటెన్స్ కాబట్టి మీకు అసలు అంటే ఇంట్రెస్ట్ కలగటానికి సినిమాస్ మీద, సినిమా ఇండస్ట్రీ వైపు రావటానికి గల ప్యాషన్ కావచ్చు, ఇన్స్పిరేషన్, వీటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ కార్తిక్ గారు. సినిమా మా ఫ్యామిలీలో పార్ట్ అండ్ పార్సల్ అండి. మేము డైనింగ్ టేబుల్ పైన కూర్చున్నా కూడా సినిమాల గురించి మాట్లాడుతున్నాం. నేను సత్యం థియేటర్ నుంచి హోటల్ నుంచి పార్సల్ తెచ్చుకొని అలానే, అంటే మా అడ్రస్ కూడా ఎలానే ఉంటాయి. చిన్నప్పుడు ఫోన్ చేసి ఎక్కడ ఉంటా అంటే సత్యం థియేటర్ పక్కన ఉంటా అని చెప్పేవాడిని. ఇప్పుడు ఏమైనా ఫోన్ చేసి ఎక్కడ ఉంటా అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో మన సంధ్యా థియేటర్ పక్కన, దేవి థియేటర్ పక్కన అని చెప్తాను. అంటే ఎలాంటి థియేటర్ పక్కనే సెలెక్ట్ చేసుకొని ఉంటున్నారు మీరు? వాటికి వెళ్ళాలంటే కష్టం, పక్కనే తీసుకుంటే త్వరగా వెళ్ళిపోతుంది. సో అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది చిన్నప్పటి నుంచి. ఫ్యామిలీ కూడా బాగా, అంటే ఎవరు చేయలేదు, మూవీ ఇండస్ట్రీలో లేరు, కానీ ఎప్పటి నుంచో ఎంకరేజ్ చేశారు. సినిమాలు చూసాను, సినిమాలు మాట్లాడి అదొక లోపల పిచ్చి ఏర్పడింది అన్నమాట. అలానే సో అలానే పర్సూ చేశాను. ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరండి, నేనే ఫస్ట్. ఎన్ని ఇయర్స్ ట్రై చేశారు? నేనండి కాలేజ్ నుంచి ఏదో ఒకటి చేద్దామని ఉండే మైండ్లో, కానీ ఎప్పుడు అది ఎలా చేయాలి, ఏం చేయాలని తెలియలేదు. జయంత్ గారు ఆడిషన్ ఇచ్చారు కాబట్టి నాకు అదొక లక్ లాగా అనిపిస్తుంది. ఆయన ఆడిషన్ డెస్టిన్డ్. ఐ మీన్ నాకు తెలిసి ఈ ఫిల్మ్ లో పనిచేసే ప్రతి ఒక్కరు దే ఆర్ లైక్ రియలీ డెస్టిన్డ్ టు డూ దిస్ ఫిల్మ్. అర్జున్ రెడ్డిలో డైలాగ్ ఉంది కదా, సో యువర్ పేరెంట్స్ అండ్ దేర్ పేరెంట్స్ మేడ్ లవ్ టు గివ్ బర్త్ టు యూ టు ఫర్ మీ అని చెప్తారు కదా. అట్లా ఈవెన్ ఐ ఫీల్ ఈ ఫిల్మ్ కోసము వీళ్ళ జనరేషన్స్ అన్న దే గేవ్ మీ దిస్ టూ గైస్. ఆడిషన్ లో ఏంటి డైలాగ్ ఇచ్చారా, లేకపోతే డైలాగ్ అది లేకుండా ఓన్లీ యాక్టింగ్ వైజ్ అలా ఏమన్నా ఇచ్చి సెలెక్ట్ చేశారా? చెప్తానండి, అసలు ఆడిషన్ అంటే అది 6 months ప్రాసెస్ అండి. జయంత్ గారికి అంటే చాలా కేర్ఫుల్ గా ఆయన ఏంటంటే ఫస్ట్ రోల్ కోసం క్యారెక్టర్ డెవలప్ చేశారా, దానికోసం ఆయన ఫిట్మెంట్ చూడటానికి చాలా టైం తీసుకున్నాను. సో నాతో కూడా ఆడిషన్ చాలా రీడింగ్స్ ఇచ్చాను. 6 months కంటిన్యూస్, నాకు 6 months తర్వాత తెలిసింది ఇలా సెలెక్ట్ అని. ఆయన చాలా మందిని ఆడిషన్ చేశారు. సో ఆయనది చాలా త్వరో ప్రాసెస్ మాట. రీడింగ్ యాక్చువల్లీ ఆడిషన్ లో చాలా మంది వచ్చారు, తిని కూడా వచ్చాడు. ఫస్ట్ టైం నేను యాక్చువల్లీ డైలాగ్స్ రాశాను, అంటే ఈ మూవీ డైలాగ్స్ కాదు, లైక్ అనదర్ సిచ్యువేషన్ డైలాగ్స్ రాసి ఐ గేవ్ ఇట్ టు దెమ్, మీరు వచ్చి పర్ఫామ్ చేయాలి అని. సో తిను ఫస్ట్ ఏదో తను ప్రిపేర్ అయ్యాడు, వచ్చాడు. దెన్ ఐ వాజ్ నాట్ హ్యాపీ, బట్ ఆ లోపల చెయ్యాలి, బాగా చెయ్యాలి అనే సిన్సియర్ ఆనెస్ట్ ఇది ఉండింది అనమాట తనలో. సో నేనేం చెప్పానంటే, సరే నేను వేరే వాళ్ళని చేస్తూ ఉంటాను, ఎనీవేస్ నీకు టైం ఉంది కదా, వై డోంట్ యూ ట్రై అని చెప్పాను. సో నెక్స్ట్ టైం పోయి ఆల్మోస్ట్ 1.5 hours ఏమో కనపడలేదు, తర్వాత వచ్చి చేశాడు. దట్ టైమ్ ఐ లైక్డ్ హిమ్. కానీ అప్పుడు ఇట్లా గడ్డము అదంతా లేదు, లైక్ క్లీన్ షేవ్ ఉండింది. అండ్ ఐ వాజ్ ఇమాజినింగ్ అరుణ్ ఫుల్ గడ్డం ఉండాలి అనేది ఈజ్ మై దిస్ థింగ్, అంటే నా విజువల్ ఇమాజినేషన్లో. సో
నేను సీరియస్గా అనుకోలేదు, అంటే తినే అని నేను ఫిక్స్ కాలేదు. ఐ వాంటెడ్ టు బి స్టిల్ ఓపెన్ అని. తర్వాత వేరే చూసినాను, బట్ స్టిల్ దిస్ గై వాస్ కమింగ్ ఆన్ టు మై మైండ్. ఎందుకంటే తనలో ఒక వల్నరబిలిటీ ఉంది. ఈ క్యారెక్టర్కి కంపల్సరీ ఆ వల్నరబిలిటీ కావాలి. సో ఐ సా దట్ ఇన్ హిమ్, బట్ లుక్స్ వైజ్ ఇది ఒక్కటి నాకు సెట్ అవుతాయని మా ఫ్రెండ్కి చెప్పాను. వై డోంట్ యూ కాల్ హిమ్ అండ్ ఆస్క్ హిమ్ అసలుకి గడ్డం ఉన్న ఫొటోస్ ఏమైనా ఉన్నాయా, ఉంటే పంపియానని. ద మొమెంట్ హీ సెంట్ మీ దట్ ఫోటో, దెన్ ఐ సా దిస్ ద గై కాలింగ్ అని చెప్పి అప్పుడు నరేట్ చేసి దెన్ హీ గాట్ ఎక్సైటెడ్. తర్వాత కూడా పాపం తను స్క్రిప్ట్ మొత్తం ఇచ్చేసాను. దెన్ హీ రిహార్స్డ్ లాట్ అండ్ ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయింది. హీ వాస్ ఫిక్స్డ్. ఓకే, నైస్. సాంచిత గారు ఇందాకటి నుంచి అలా ఇద్దరు మాట్లాడేస్తూ ఉంటే ఇంత డీప్ గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు అనుకున్నాను. మీ మదర్ టంగ్ ఏంటండి? ఐఎమ్ ఫ్రమ్ కూర్గ్, సో మై మదర్ టంగ్ ఇస్ కొడవ, బట్ ఐ వాస్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ బెంగళూరు, సో ఐ స్పీక్ కన్నడ మోస్ట్లీ. నాకు గొడవల గురించి తెలుసు కానీ ఓకే. సో అక్కడ లాంగ్వేజ్ కొడవ. కరెక్ట్. ఓకే. సో అక్కడ దానికి వెల్కమ్ కి ఏం చెప్తారండి ఇన్ కొడవ? ఓకే. ఫర్ పకోడీ పకోడీ. అవును కదా. ఓకే, నైస్. ఓకే, సో కన్నడ కూడా వచ్చు మీకు? ఐ నో కన్నడ, yes. ఓకే, నైస్. అండ్ ఈ ప్రాజెక్ట్ లోకి ఎలా రావటం జరిగింది మీరు? How did I get into this project? My background is actually theatre. So I had just finished college and I was planning to move to Bombay to get into advertising. That's when, before just leaving to Bombay a few months, one of my friends, who our common friend, told me there's an audition for a film. And that's when I didn't take it too seriously. I just wanted to be a casual thing. I was just considering it, and I happened to meet Jayant at a cafe, just a casual meeting, to just discuss the film and stuff. Then after I met him, I was really intrigued because he had the script was amazing, and the passion with which he was telling me about the script, and I was overwhelmed, and I really wanted to be a part of the project. And later he told me that when I walked into the cafe only, he had decided that he wanted me to play Rhea. Only walking style లోనే డిసైడ్ కాదు, వాకింగ్ స్టైల్ కాదు. తను ఫొటోస్ కొన్ని షేర్ చేసింది ఇట్లా ఆడిషన్ కన్నా అని చెప్తే, సరే దే వర్ లైక్ వెరీ గ్లామరస్ ఫొటోస్. సో కానీ తన పర్సనాలిటీ, సో ఫొటోస్లో ఏం తెలుస్తుంది, సో తన పర్సనాలిటీ ఐ థాట్ మైట్ మోస్ట్లీ మ్యాచ్ విత్ ఇట్. కానీ కెఫేకి వచ్చేది మాత్రము రెగ్యులర్ నెక్స్ట్ డోర్ గర్ల్ లాగా మామూలు జీన్స్ ప్యాంటు, ఒక చెక్ షర్ట్ వేసుకొని అద్దాలు పెట్టుకొని వచ్చింది. అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ మై రియా ఐస్. సో చూడంగానే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. చూడంగానే దిస్ ఇస్ ద గర్ల్ అని అనుకున్నాను లోపల. ఇంకా దట్స్ ఆల్, ఐ న్యూ దిస్ ఇస్ ద గర్ల్ అని. నెక్స్ట్ ఆడిషన్కి పిలిచాను నేను. సో ఆడిషన్కి పిలిచినప్పుడు ఐ వాంటెడ్ టు ఆమె అయితే నా మైండ్లో అయితే తనే ఫిక్స్. నేను చెప్పేది తను కమ్యూనికేట్ చేసేది తను మ్యాచ్ అవుతుందా లేదా అనే దానికి నేను యాక్చువల్లీ ఆడిషన్ చేసిన తను. అండ్ షీ డిడ్ లైక్ బ్రిలియంట్ ఆడిషన్. అంటే ఒక 10 ఎమోషన్స్ నేను ఐ వాజ్ జస్ట్ టెలింగ్, యాంగర్ ఇట్లా చెప్తా ఉంటే టక్క 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 వేరియేషన్స్ ఇచ్చింది. దట్స్ ఇట్. ఇంకా సో ఐ టోల్డ్, దాని తర్వాత నరేట్ చేశాను స్టోరీ. ఏది ఈ పాయింట్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది నాకు జయంత్ గారు. ఏది ఎక్స్ప్రెషన్స్ మీరు చెప్తూ ఉంటే ఇది ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దామా? ఏమంటారు సాంచిత గారు, ఏమంటారు? ట్రై చేద్దామా? ఓకే. అంటే ఆ మూడ్ లోకి వెళ్ళడానికి దే డూ సమ్ ఎక్సర్సైజెస్. థియేటర్ బ్యాక్గ్రౌండ్ కదా, సో అవన్నీ చేసుకొని వచ్చి ఓకే లెట్స్ గో అని అనింది. అప్పుడు టక్కుమని చేసాను. యు వాంట్ టు ట్రై? అదే అంత ప్రాసెస్ చేసి ఆవిడ మూడ్ లోకి వెళ్తే అప్పుడు అంత బాగా ఇచ్చారు. నేను ఇప్పుడు రెడీ అంటే పాపం ఆవిడ కొడతారేమో, ఎలా కనిపిస్తాను అని చెప్పి పాపం వద్దులేని చేయగలను, కొంచెం కష్టమే అయితే ఇప్పుడు. కరెక్ట్. ఆఫ్టర్ ది ఇంటర్వ్యూ ఆఫ్టర్ ది ఇంటర్వ్యూ కొడతారేమో పాపం. నైస్. పోనీ ఆ డైలాగ్ ఒకసారి చెప్తారా సాంచిత గారు? మాకు ట్రైలర్ లో ఉంది కదా, దాని అడుగుతుంది అంటే డూ యూ లవ్ హిమ్ అంటే of course I do. Of course I do. But I don't. Or maybe I don't. Of course I do. Or maybe I don't.
సీరియస్లీ డైరెక్టర్ గారు చెప్పినట్టు ఆ గాగుల్స్ ఆ గ్లాసెస్ అది చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయారు అసలు మీరు. ఇట్ వాస్ వెరీ నైస్. అండ్ ఎస్ ఈ రామ్ కామ్, న్యూ ఏజ్ రామ్ కామ్ అని చెప్పి ట్రైలర్ లో కూడా మెన్షన్ చేయడం జరిగిందండి. ఏంటి అదేమన్నా మీ ఫేవరెట్ జానర్ అనుకోవచ్చు? సో దట్ అంటే యూఆర్ డెబ్యూయింగ్ విత్ దట్. సో లవ్ స్టోరీస్ అంటే అందరికీ ఇష్టమే ఉంటుంది, కానీ ఇది కాన్షియస్గా తీసుకున్న డెసిషన్ కాదు. నేను ఈ కథ చెప్పడానికి ఏదైతే పాయింట్ ఎగ్జైట్ అయ్యానో అది ఇట్ కేమ్ న్యాచురలీ టు మీ, దట్స్ వై ఇట్స్ ఎ లవ్ స్టోరీ. అండ్ అది వచ్చిన తర్వాత ఇదే కథ చెప్దాము అని డిసైడ్ అయిపోయిన తర్వాత ఇట్స్ బికమ్ రామ్ కామ్. అంతేగాని ముందే నేను ఫస్ట్లోనే రామ్ కామే చేస్తాను అట్లంతా నేనేం ఫిక్స్ కాలేదు. ఇట్స్ ద స్టోరీ దట్ డ్రో మీ టు రామ్ కామ్. ఓకే, నైస్. అండ్ మీకు యాక్ట్ చేస్తున్నప్పుడు రామ్ కామ్స్ అంటే డెఫినెట్లీ ఆడియన్స్కి ఒక కైండ్ ఆఫ్ ఒక మంచి హ్యాపీనెస్, లాఫ్టర్. రామ్ కామ్ అంటేనే డెఫినెట్లీ ఒక లాఫ్టర్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడియన్స్. ఎగ్జాక్ట్లీ. సో షూట్ చేస్తున్నప్పుడు మీకు అలాంటి ఫీలింగ్స్ ఏమన్నా వచ్చాయా? లైక్ లాఫ్టర్ కావచ్చు, ఎక్కువగా ఫన్నీ ఎంజాయ్మెంట్ మూమెంట్స్ అవి? We were always laughing on set. It was a very easy, comfortable set. షూటింగ్ లాగా అనిపించింది, పిక్నిక్ లాగా అనిపించింది. అంటే జయంత్ గారు వేరే ఒపీనియన్ ఉంటుంది, మాకైతే పిక్నిక్ లాగా అనిపించింది. ఎందుకంటే మెయిన్ రీజన్ ఏంటంటే మేము షూటింగ్కి వెళ్ళే ముందే వర్క్ షాప్స్ చేసాము, రిహార్సల్స్ చేసాము, మా క్యారెక్టర్ ఆర్క్ ఏంటో చెప్పారు జయంత్ గారు కూర్చోబెట్టి. ఆ షూటింగ్ వెళ్ళే ముందే మేము ఒక ఎక్స్టెన్సివ్ ప్రాసెస్ మాతో అయిందన్నమాట. సో ఆ టైంలో మొత్తం యూనిట్ అంతా కలిసారు, యాక్టర్స్ అందరు కలిసారు, సీన్స్ రిహార్సల్ చేసుకున్నారు. సో సెట్లో వెళ్ళినప్పుడు మేము ఆల్రెడీ కంఫర్టబుల్ ఉండే ఒకరితో. ఇంకా ఆ సెట్లో మా సీన్ ఉంటే ఆబ్వియస్లీ మేము యాక్ట్ చేస్తున్నాం, సీన్ లేకపోతే కూర్చొని మాట్లాడుకోవటము, అదంతా పిక్నిక్ లాగా అనిపించింది మాకైతే. ఏమన్నా వర్క్ షాప్స్ లాంటివి చేయించారా డైరెక్టర్ గారు సెట్స్ కి వెళ్లే ముందు? సో నేను ఇది నాది ఫస్ట్ టైం అండి ఆబ్వియస్లీ స్క్రీన్ ముందు. సో ఈ క్యారెక్టర్ కూడా మీరు చూస్తే చాలా ఇమోషన్స్ పోర్ట్రే చేయడానికి సటిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఫస్ట్ టైం జయంత్ గారు చెప్పారు కదా, నేను వచ్చి యాక్ట్ చేస్తున్నప్పుడు మనం షారూక్ ఖాన్ లాగా, అంటే మనం చెప్పే కదా క్రాస్ రోడ్స్ లో సినిమాలో చూసి పవన్ కళ్యాణ్ ఫేవరెట్ యాక్టర్, సో మనకు అది మేనరిజమ్స్ అవన్నీ వచ్చేస్తాయి. సో ఆ మెలో డౌన్ చేసుకుని ఇది రియల్ లైఫ్ క్యారెక్టర్, ఆ ఎమోషన్స్ అర్థం చేసుకోవటం, ఆ క్యారెక్టర్ మెచ్యూరిటీ ఏంటో నీకు తెలవాలి అని చెప్పి చాలా ఫోకస్ చేశారు. సో దానికోసం వర్క్ షాప్ వెళ్ళాము. కృష్ణ బాలే సార్ కూడా ఈ సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఆయన హీ ట్రైన్స్ ఆర్టిస్ట్ అనమాట, అంటే వర్క్ షాప్స్ చేస్తారు. ఇప్పుడు శ్రద్ధా శ్రీనాథ్ గారు, పవన్ కుమార్ అని ఒక ఆయన ఉన్నారు, ఆయన డైరెక్టర్, లూసియా డైరెక్టర్. సో ఆయన చాలా క్లోజ్ ఆయన. సో యాక్టర్స్ని బాగా ట్రైన్ చేస్తారు ఆయన. సో ఆయన దగ్గర పంపిస్తే సెట్ చేసేస్తారు అనమాట. సో దే వర్ గుడ్, బట్ స్టిల్ ఆ లోపలికి డీప్ ఇంకా వెళ్ళాలి అని ఆయన దగ్గర పంపించాను. హీ ఓన్లీ ఆఫర్డ్ యాక్చువల్లీ, పాపం హీ వాజ్ వెరీ జనరస్. సో ఆయన ఇచ్చారు. దాని తర్వాత లైక్ దే వర్ లైక్ కంప్లీట్లీ ఇన్ టు ద క్యారెక్టర్స్. నేను దాని తర్వాత పెద్ద కష్టపడలేదు. అండ్ సాంక్షిత గారు, సో మీకు లాంగ్వేజ్ పరంగా ఎవరు బాగా హెల్ప్ చేసేవాళ్ళు యూనిట్ లో? Our assistant director Ravi, associate director Ravi. Okay. He was so helpful. So I understood that the intention in of Telugu and Kannada, the tone of the language is similar. So what I would do is I would say it in Kannada and he would say it in Telugu, so I would understand the intention. And then Jayant would be ready. I'll just go deliver and come. So yeah, so he really helped me. That was him. And my associate director Ravi, ఆయన లేకపోతే అసలు ఒక్క రోజు కూడా షూటింగ్ స్టార్ట్ అయ్యేది కాదు, ఎండ్ అయ్యేది కాదు. దట్స్ ద కైండ్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ హీ హెస్ డన్. టుడే మేము మా దగ్గర లేడు, పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళ విలేజ్లో ఉన్నాడు. కానీ తను మాత్రం అసలుకి రియలీ, అంటే అదే మా అరుణ్ అంటే సన్ అంటాను కదా, సో ఈ సినిమాకి రవి, దట్ ఈస్ హిజ్ నేమ్, రవి. సో హీఈస్ ద స్ట్రెంగ్త్ ఫర్ అస్ బిహైండ్. ఓకే. అండ్ ప్రొడ్యూసర్ గా కూడా ఉన్నారు మీరు, ఇంకా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. సో ఓకే ఫైన్, ప్రొడ్యూసర్ గా చేయడానికి ఏంటి పర్టికులర్ రీజన్ అంటే ఏం చెప్తారండి? బికాజ్ అది కొంచెం రిస్కీ కదా, ఫినాన్షియల్ వైజ్ కొంచెం రిస్కీ. సో దట్ ఈస్ ద రీజన్. ఏంటంటే ఇప్పుడు నేను ముందు ఎవరి దగ్గర పని చేయలేదు, ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ కూడా చేయలేదు, కానీ ఐ వాంటెడ్ టు మేక్ అ ప్రాపర్ ఫీచర్ ఫిల్మ్ బికాస్ ఆఫ్ ద స్టోరీ ఐ గాట్.
ఇప్పుడు అది చేయాలంటే నేను ఎవరి దగ్గర ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎందుకు చేయాలి నాతో, వాళ్ళ ఫినాన్షియల్గా వాళ్ళకి రిస్క్ ఉంటుంది కదా. సో ఇప్పుడు నేను నన్ను నమ్మితే నేను రిస్క్ చేయాలి, వేరే వాళ్ళని రిస్క్లో పెట్టకూడదు. సో ఆ నమ్మకంతోనే నేను ఐ థాట్ ఈ కథ ఎవరైనా చెప్పాలి అంటే అది నేనే చెప్పాలి అని చెప్పేసి ఐ స్టార్టెడ్. ఓకే. అండ్ దెన్ మధుర శ్రీధర్ గారు కేమ్ ఇన్ టు ద పిక్చర్. అది ఎలా అనిపించింది మీకు? అంటే పునర్జన్మ అండి. సో March 12th మా ఒక ఆల్మోస్ట్ 30-40 మెంబర్స్గా ఆయన హీస్ గివింగ్ రీబర్త్. దట్స్ హౌ వీ ఫీల్ అబౌట్ శ్రీధర్ సార్. వెంకట్ సార్ కూడా, వెంకట్ సిద్ధారెడ్డి సార్ అండ్ శ్రీధర్ సార్ ఇద్దరు. లవ్ అండ్ లైఫ్ మా సినిమాలో వాళ్ళే. అండ్ సంచిత గారు, మీకు తెలుగులో ఫేవరెట్ యాక్టర్ ఎవరు అంటే ఏం చెప్తారు? Vijay Deverakonda. Why? I like his sensibility. I first watched him in Arjun Reddy, of course, and I felt like he was refreshing, and his acting style was again rebirth. Vijay Deverakonda anangane like he said rebirth. No, it felt like a new approach towards acting. కార్తిక్ ఎక్స్ప్రెషన్ చూడండి, కార్తిక్ గారు. Like, tell my name. Yeah, so yeah, he was refreshing as an actor, and I feel like his sensibilities as an actor I could probably relate to. So yeah, and my introduction to proper Telugu cinema was through his movies, so that favoritism is also there. అసలు ఎప్పుడన్నా అనుకున్నారా ఖచ్చితంగా నేను వన్ డే విజయ్ దేవరకొండ గారి పక్కన చేస్తాను అలా అని? నేను చెప్తున్నాను ఈరోజు, సార్ విజయ్ దేవరకొండ గారు ప్లీజ్ మా మూవీ చూడండి. ఐఎమ్ ష్యూర్ మీరు సాంచిత పర్ఫార్మెన్స్కి షీ విల్ బీ ఇన్ యువర్ మైండ్ అండ్ యూ విల్ ష్యూర్లీ కాస్ట్ హర్ ఫర్ ద నెక్స్ట్ ఫిల్మ్. ఐ మీన్ మీ మూవీలో రిక్వైర్మెంట్ ఉంటే కంపల్సరీ, షీ ఈజ్ రియలీ టాలెంటెడ్. పోనీ మొత్తం సినిమా చూసే మీకు టైం లేకపోతే విల్ సెండ్ హర్ పర్ఫార్మెన్సెస్, ప్లీజ్ వాచ్. ఐఎమ్ ష్యూర్ షీఈస్ గోయింగ్ టు బీ రియలీ గుడ్ ఇన్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఇట్స్ అ రిక్వెస్ట్ ఫర్ విజయ్ దేవరకొండ సార్. తనకు ఉంది, ఐ మీన్ షీ క్యాన్ రీచ్ దట్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ లెవెల్స్ తనవి చాలా బాగుంటాయి. అంటే మీరు చూస్తారు, ఇంకా ఎన్ని 4 days ఉన్నాయి. March 12th is the release. అండ్ అఫ్ కోర్స్ కమింగ్ ఫ్రమ్ థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి యాక్టింగ్ స్కిల్స్ అన్నవి ఇంకా చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పి మనం కూడా చాలా వింటూ ఉంటాం. అంటే అప్రోచ్ ఉంటుందండి, ఒక క్యారెక్టర్కి ఒక అప్రోచ్ ఉంటుంది, అండ్ దే వర్క్ అ లాట్. దాన్ని అర్థం చేసుకొని దాన్ని ఓన్ చేసుకోవడానికి దే డూ అ లాట్ ఆఫ్ వర్క్ బిహైండ్. సో అది ఇట్ హెల్ప్స్ అ లాట్. అందుకే దే కెన్ పర్ఫార్మ్ అ లాట్. సంచిత గారు, హియర్ కమ్స్ అ క్వశ్చన్ ఫర్ యూ. ఇఫ్ యూ వాంట్ టు సెలెక్ట్, అంటే ఈ 2 మూవీస్లో విజయ్ దేవరకొండ గారి మూవీస్లో అర్జున్ రెడ్డి అండ్ గీత గోవిందం, ఆ కైండ్ ఆఫ్ మూవీస్ అంటున్నాను నేను, దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి యాజ్ అ హీరోయిన్గా అంటే ఏ కైండ్ ఆఫ్ మూవీని సెలెక్ట్ చేసుకుంటారు? అర్జున్ రెడ్డియా? అర్జున్ రెడ్డియా గీత గోవిందమా? అర్జున్ రెడ్డి. ఓకే. సో నాట్ గీత గోవిందం, అర్జున్ రెడ్డి. గీత గోవిందంలో కూడా రష్మిక గారు చేశారు కదా, వాళ్ళు కూడా వీళ్ళ ఊరు నుంచే. సో షీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ కూర్గ్. ఓకే. మీది తనాలే మాది తనాలే. అవును. అండ్ కార్తిక్ గారు, మీకు నెక్స్ట్ మనకు ప్లాన్స్ ఉంటాయి కదా, నెక్స్ట్ ఒక 5 years కావచ్చు, డౌన్ ద లైన్ ఇలాంటి ఒక క్యారెక్టర్స్ చేయాలి అని, ఆడియన్స్ ఇలాంటి ఒక క్యారెక్టర్స్లో చూడాలి అని, అలాంటివి ఏమన్నా ఉంటే ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్లో మిమ్మల్ని చూడాలి ఆడియన్స్ అని మీరు కోరుకుంటున్నారు? ఇప్పుడంటే నేను ఓపెన్ మైండ్ వెళ్తున్నానండి. అది రే అంటే ఫ్లో స్ట్రీమ్ ఆఫ్ ఫ్లోయింగ్ వాటర్. సో నేను ఆ స్టేట్ లో ఉన్నమాట. సో ఇట్స్ రియా ఏంటండి, రియల్ లైఫ్ లోను అంత కష్టమైన నేమ్ పెట్టుకొని రియల్ లైఫ్ లోను అంత కష్టమైన ఈజీ కదా రేయా అనేది, ఎంత ఈజీగా ఉంది. మామూలుగా అందరూ రియా అనేస్తారు కదా, అది మామూలు సినిమాలకి, ఇది మామూలు సినిమా, స్పెషల్ సినిమా కదా. డైరెక్టర్ గారు పేరు కూడా అలా ఆలోచించి పెట్టారు. రియల్ లైఫ్ లో ఏమో సాంచిత. అన్ని మైండ్ అలా పెట్టుకొని పలకాలి అనమాట. ఈ పేరు ఏమన్నా దీని వెనకాల ఏమన్నా స్టోరీ ఉందా అండి క్యారెక్టర్ లో? ఈ పేరు యాక్చువల్లీ ఈ ఫిల్మ్ కి చాలా మిరకల్స్ జరిగాయి. అంటే
ఇప్పుడు రేయా అంటే స్ట్రీమ్ ఆఫ్ ఫ్లోయింగ్ వాటర్ కదా, మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ కూతురు పేరు రేయా. సో నేను స్టార్ట్ చేసినప్పుడు ఐ డెంట్ థింక్ అబౌట్ ద హోల్ థింగ్. సో రేయా అని రాసేసాను, ఎందుకంటే దట్ వాజ్ ద నేమ్ అండ్ ఐ లైక్ దట్ నేమ్ రేయా అనేది. నేను మొత్తం స్క్రిప్ట్ అయింది. సో తిండి కూడా అంతే, అరుణ్ కూడా ఆర్గానిక్గా వచ్చింది. సో స్క్రిప్ట్ అంతా నేను డెవలప్ అయ్యేటప్పుడు దెన్ ఐ అండర్స్టూడ్ వై ఐ నేమ్డ్ దట్ రేయా అంటే స్ట్రీమ్ ఆఫ్ ఫ్లోయింగ్ వాటర్. అంటే ఒక పారే నదికి సూర్యుడికి, సో వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎలా ఉంటుంది అనేది చూపించాం మేము సినిమాలో. సో ఇట్స్ వెరీ వెరీ రెలవెంట్. ఆ పేరే ఎందుకు అని అంటే ఇట్ ఈస్ వెరీ రెలవెంట్ టు ద స్టోరీ. ఓకే. మ్యారేజ్ లైఫ్ మీద ఏదో పగబట్టి తీసినట్టున్నారు మూవీ. మ్యారీడ్ లైఫ్ మీద ట్రైలర్ చూస్తే కొంచెం అలాంటి ఒక డౌట్ వచ్చింది. అంటే పగ కాదండి, ఇప్పుడు మీరు చూస్తారా, ఐ మీన్ ఐ డోంట్ నో, చాలా మందికి మ్యారేజ్ రిలేషన్ ఇప్పుడు ఒకప్పుడు ఎప్పుడో మనం ఎక్కడో వినేవాళ్ళం డివోర్స్ అని. ఇప్పుడు కరోనా లాగా మన ఇంట్లో వచ్చేసింది డివోర్స్. లైక్ ఎవ్రీ సింగిల్ పర్సన్ దట్ యూ నో ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఇట్లా డిస్టర్బ్డ్ ఉన్నారు. ఐ ఫెల్ట్ మోర్ దాన్ ఎవర్ ఈ కథ ఇప్పుడు కంటెంపరీ సిచ్యువేషన్స్లో వెరీ ఇంపార్టెంట్ టు టెల్. నేను ఇప్పుడు కథలో డిస్కస్ చేసిన సబ్జెక్ట్ మ్యాటర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా 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 ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. సో దట్స్ వై, అంటే మ్యారేజ్ వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అని కాదు, మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. యూ విల్ ఫీల్ రియలీ గుడ్, ఏ రిలేషన్షిప్లో ఉన్నా కానీ యూ విల్ రియలీ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. అండ్ సినిమా చూసి మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు యూ విల్ టేక్ బ్యాక్ సంథింగ్ ఫ్రమ్ ద ఫిల్మ్ దట్ విల్ హెల్ప్ యూ ఇన్ రియల్ లైఫ్. ఈవెన్ మ్యారేజ్ రిలేషన్షిప్స్ అయినా కానీ, లవ్లో ఉన్న వాళ్ళు కానీ, ఫ్రెండ్స్ అయినా కానీ, పేరెంట్స్తో ఉన్న రిలేషన్షిప్స్ కానీ, ఇట్ హ్యాస్ మూవీ హ్యాస్ డిస్కస్డ్ అబౌట్ అ గ్యామట్ ఆఫ్, అంటే మనం లవ్ని చిన్నప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు ఎక్స్పీరియన్స్ చేస్తాం డిఫరెంట్ ఏజెస్లో. సో లవ్ ఇవాల్వ్ అవుతుంది, అంటే హ్యూమన్స్ ఇవాల్వ్ అయినట్టే లవ్ కూడా ఇవాల్వ్ అవుతుంది. సో ఆ ఎమోషన్స్ అన్నింటినీ వీ ట్రై టు క్యాప్చర్ ఇన్ దిస్. యా. అండ్ కార్తిక్ గారు, మీ పర్ఫార్మెన్స్ వైజ్ అంటే ఖచ్చితంగా ప్రతి సీన్ కూడా మీరు బెస్ట్గా రావాలనే చేస్తారు, బెస్ట్ వచ్చేదాకా డైరెక్టర్ గారు కూడా ఒప్పుకోరు, ఇవన్నీ ఉండే విషయాలే. బట్ పర్ఫార్మెన్స్ వైజ్ కొన్ని సీన్స్ మనం చూసుకున్నప్పుడు అవుట్పుట్ మనకి మనమే ఇక్కడ చాలా బాగా పర్ఫామ్ చేశాను, యూనో యాక్టింగ్ సైడ్ అని కొన్ని సీన్స్లో అనిపిస్తూ ఉంటుంది కదా, అలా మీకు అనిపించిన సీన్స్ ఏంటి లవ్ లైఫ్ పకోడీలో? ఉన్నాయండి, చాలా సీన్స్ ఉన్నాయి. ఒక సీన్ అయితే చాలా రిహార్స్ కూడా చేశాను. అదొక ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ మాట. ఒక యాక్టర్కి ఆ సీన్ అర్థం చేసుకోవటం, దాన్ని అలా ప్రెజెంట్ చేయటం ఆడియన్స్కి. సో చాలా టైం తీసుకున్నాను, చాలా టైం కూడా ఇచ్చారు అది పర్ఫామ్ చేయడానికి. అంటే ఆ సీన్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ఎందుకంటే అది ఎప్పుడు వస్తుంది ఏంటో అని చెప్పలేను, కానీ ఆ సీన్ మాత్రం నాకు ఫేవరెట్. అంటే 12th మీరు సినిమా చూసాక మీతో కూర్చొని చెప్తాను ఎందుకు అది ఫేవరెట్ ఆ సీన్. మీరు కూడా మీ నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. For sure. And Sanchita Garu, if I put the same question. For me, there's a climax scene and I have a long monologue in that. I won't talk about it, but that was my favorite because editing చేస్తున్నారు director garu. It is my favorite to perform because it's so well written first of all, and I rehearsed a lot with Jayant for that. And and I related to what that monologue was so much, so I really enjoyed performing that. అసలు ప్రతి డైలాగ్ అంటే సింపుల్ ఉంటుంది, కానీ దాన్ని వెనుకున్న మీనింగ్ డెప్త్ అసలు ఎలా రాసారో నాకు తెలియదు. కానీ బేసిక్ ఏంటంటే రిలేషన్షిప్స్ కానీ ఇవన్నీ లేయర్డ్ అండి. సో లేయర్డ్ స్ట్రక్చర్స్లో ఉంటాయి. దాన్ని కమ్యూనికేట్ చేయాలని అంటే సీరియస్గా చెప్తే చాలా కష్టం అవుతుంది. ఐ మీన్ యాక్చువల్లీ సీరియస్గా చెప్పేదే కష్టం. లైట్ హార్టెడ్గా చెప్పేటప్పుడు ఏంటంటే ఆ లేయర్స్ అన్ని క్లియర్గా చూపించచ్చు మన ప్రేక్షకులకి ఒక కథ ద్వారా. సో ఐ ఫీల్ ఐఎమ్ సక్సెస్ఫుల్ ఇన్ దట్, ఇన్ పోర్ట్రేయింగ్ దోస్ ఎమోషన్స్. ఆ లేయర్డ్ ఎమోషన్స్ని పోర్ట్రే చేసే దాంట్లో ఐ థింక్ ఐ ఫీల్ ఐఎమ్ రియల్లీ గుడ్, సక్సెస్ఫుల్. మీరు డెఫినెట్గా 12th మార్క్ చూసి నాకు మెసేజ్ చేస్తారు మీ డైలాగ్స్ గురించి. నేను ఫస్ట్ టైం చదివినప్పుడు ఆయన అంటే సింపుల్గానే ఆ డెప్త్ ప్రతి సీన్లో ప్రతి ఎమోషన్లో ఎలా తీసుకొచ్చారంటే ఈజ్ అ లైబ్రరీ, ఈజ్ అ ఎన్సైక్లోపీడియా. ఎన్సైక్లోపీడియా లేదని కాదు, రియల్లీ ఐ మీన్ ఐ షుడ్ సే కదా, నేను ఏదన్నా చేసింది నేను చూసుకున్నాను, చాలా మందికి చూపించాను, వాళ్ళు అప్రిషియేట్ చేసిన తర్వాత నేను ఫ్రీగా చెప్పుకోగలను. వీఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ ద మూవీ అండ్ ద స్టోరీ అండ్ వాట్ ఐ హ్యావ్ రిటన్. It is going to surely, open up minds of a lot of people.
సో ఒక భారమైన క్వశ్చన్ అడుగుదాము మన హీరో హీరోయిన్. సో మ్యారేజ్ మీద అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో మ్యారేజ్ మీద మీ ఒపీనియన్స్ ఏంటి? మ్యారేజ్ అండి ఒపీనియన్ ఏముందండి, నచ్చిన వాళ్ళు చేసుకుంటారు, నచ్చిన వాళ్ళు చేసుకోరు, అంటే దాంట్లో ఏముంది ఒపీనియన్ అంటే పర్సనల్. ఇందాక డైరెక్టర్ గారు మెన్షన్ చేశారు కదా, అంటే దీని వెనకాల ఏంటంటే ఖచ్చితంగా పాయింట్స్ అన్ని చూసి ఈ మధ్య కాలంలో చాలా మంది ఎక్కువగా విడిపోవటాలు వీటి బేసిస్ మీద అన్ని చూసి ఇలాంటి ఒక స్టోరీని రెడీ చేసుకోవటం జరిగింది. సో ఆ పాయింట్స్ ని బేస్ చేసుకొని అంటే నా పర్సనల్ ఒపీనియన్ అడిగితే నేను చెప్తాను ఏంటంటే మ్యారేజా కాదా అనేది అది సెకండ్. ఫస్ట్ ఏంటంటే ఇద్దరి మధ్యన రిలేషన్షిప్ ఎలా ఇవాల్వ్ అవ్వాలి, ఎలా ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారు, అది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఏమొద్దా అది అవుద్ది న్యాచురల్గా. మ్యారేజా అంటే అది ప్రెషర్. ఇప్పుడు యంగ్ జనరేషన్ అదే కదండి, మ్యారేజ్ అంటే అది ప్రెషర్ లాగా అనిపిస్తుంది. సో దాన్ని మీరు బ్రేక్ డౌన్ చేసి రిలేషన్షిప్ అంటే ఎంత సాఫీగా స్మూత్గా లివ్ ఇన్ రిలేషన్షిప్ ఎలా అయినా మ్యారేజ్ తర్వాత కూడా మీరు రిలేషన్షిప్ లోనే అన్నారు కదండి, ముందా తర్వాత అనేది. ఓకే సంచిత గారు, వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ మ్యారేజ్? I'm not married, so I don't know if I should have an opinion on marriage. అంటే ప్రతి ఒక్కళ్ళకి మ్యారేజ్ As a girl, what do you think, like? ఫ్యూచర్ లో. So when are you getting married? నేను అట్లా అడగలేదు. You tell me, you're married, should I get married? Yeah? You're married, so should I get married? You tell me. You first define what your marriage is and then get married. You married to It's your a work. person. I'm married to my Your work. Yes. Why don't you talk about that? I'll be married to my work, no? If I get my movies with Vijay Deverakonda, so I won't be able to. దాన్ని ఫిక్స్ అయిపోయింది, టార్గెట్ ఫిక్స్ చేసేసుకుంది. అంతే, అసలు ప్రసక్తే లేదు అటు నుంచి విజయ్ దేవరకొండ. ఇంత దూరం వచ్చిందంటే ఖచ్చితంగా ఆయనతో నటిస్తుందని నేను ఐఎమ్ హోపింగ్. అండ్ ఇన్ కేస్ అసలు ఇప్పుడు మీ ముందు అలా విజయ్ దేవరకొండ గారు వచ్చి నిలబడితే ఏం చేస్తారు? Be quiet. నేను దీనికేనా ఇందాకటి నుంచి అంత బిల్డప్ షాట్స్ వేసాం మేము. For a few seconds, after that, like, oh shit. Okay. సరే మాకు ఫ్యూ సెకండ్స్ వద్దు, తర్వాత యాక్షన్, వి వాంట్ యాక్షన్ ప్లాన్ ఓన్లీ. యాక్చువల్లీ నేను కూడా ఫ్యాన్ కాబట్టి అందరూ అదే ఉంటుందంట, స్టార్ స్టక్ అయిపోతాం. ఆయన చాలా సింపుల్, వెరీ అప్రోచబుల్ హ్యూమన్ అయినా కానీ స్టార్ స్ట్రక్ కదా. సో ఇఫ్ యూ సీ సడన్లీ ఆబ్వియస్లీ మైండ్ జామ్ అయిపోతుంది, ఫ్రీజ్ విల్ బి ఫ్రోజన్. అంతే. సరే దాని తర్వాత కూడా ఇంకా రియాక్షన్ ఏముండదు. I'll go introduce myself. That's it. నేను ఇంకా హంగామా చేస్తారేమో అనుకున్నాను. ఇంకా మొత్తం హంగామా చేస్తే ఫస్ట్ విజయ్ దేవరకొండ గారు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఆ నుంచి హే మై రౌడీస్ వెళ్ళిపోతారు. వస్తున్నానండి ఒక్క నిమిషం అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఓకే. అండ్ కార్తిక్ గారు, మీ ఫేవరెట్ యాక్టర్? పవన్ కళ్యాణ్ అండి. పవన్ కళ్యాణ్ గారు. వై, ఎందుకు? ఏమన్నా మూవీస్ లాజిక్ రీజన్ ఏం లేదు, పవన్ కళ్యాణ్ అంతే. దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? ఆ పేరు చాలు. దానికి నేను అదే చెప్తుంటాను. గుడుంబ శంకర్ రిలీజ్ అయ్యాక నేను ప్యాంట్ వేసుకుని కాలేజ్కి వెళ్తానంటే మమ్మీ కొట్టింది, లేకపోతే వెళ్ళిపోయాడు. అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టము. హైయెస్ట్ పాయింట్ అంటే ఆయన నేను లవ్ లో పడిన హైయెస్ట్ పాయింట్ ఏంటంటే ఎగ్జైట్ చేసింది ఏంటంటే బద్రీ సినిమా, పూరి జగన్నాథ్ గారిది ఉంది. దాంట్లో నువ్వు బద్రీ నాథ్ అంటే కెమెరా ఒక యాంగిల్ లో తీస్తారు. అది నేను ఐ స్టిల్ రిమెంబర్ గౌరీ థియేటర్ లో చూసాను అనంతపూర్ లో. లాస్ట్ సీట్ లో కూర్చున్నాను, గొంతు అంతా ఎండిపోయేంత అరిచాను నేను. సో అంత ఇష్టం ఆయన అంటే, ఐ మీన్ ఆయన పర్ఫార్మెన్స్ అన్నా కానీ ఇది. సో పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఒక కల్ట్ ఫిగర్. ఐ మీన్ ఒక రీజన్ అంతే ఉండదు, దట్స్ అ కల్ట్, ఈజ్ అ కల్ట్ అంతే. యూ విల్ లవ్ హిమ్. నైస్. ఇంకో గొంతు ఎండిపోయేంత అరిచాను. చాలా పిచ్ అంటే చాలా ఇష్టం నాకు. అందరి ఫిల్మ్స్ చూస్తాను, బట్ దేర్ ఆర్ ఫ్యూ హైస్ ఉంటాయి కదా. సో వన్ ఆఫ్ దోస్ ఇస్ దట్. కాదండి, ప్రమోషనల్ ఈవెంట్స్ లో కూడా ఎక్కడ పకోడీ ఎప్పుడైనా తినలేదా? పకోడీ పెట్టలేదు అంటే కావాల్సినంత పకోడీ మీకు స్క్రీన్ లో ఉంది. సో అందుకు ముందు నుంచే ఎందుకు ఆఫ్ స్క్రీన్ ఏం లేదా అండి? పకోడీలు పెట్టినందుకన్నా టైటిల్ ఏవో మా కెమెరామెన్స్ కి మాకు
తెప్పించేస్తాను మీకు. తెప్పించేస్తారా ఇంటర్వ్యూ అయిపోయిన ఏంటి ఏ పకోడీ కావాలి, చికెన్ పకోడీ కావాలా, కాజు పకోడీ కావాలా, ఏం పకోడీ కావాలి చెప్పండి. ఇన్ని వెరైటీలు ఉన్నాయా పకోడీలో నాకు తెలియదు. అవునవును చాలా ఉంటాయి డిఫరెంట్. ఓకే సరే అయితే మంచి వెజ్ పకోడీ తెప్పించేసేయండి మా వాళ్ళకి కూడా రెడీ అయిపోయింది పకోడీ. నైస్. అండ్ ఎస్ ఆడియన్స్ డెఫినెట్లీ యూనో మూవీకి వచ్చేటప్పుడు ట్రైలర్ని చూసో ఒక కైండ్ ఆఫ్ లిటిల్ బిట్ ఎక్స్పెక్టేషన్స్, అంటే మనకి పెద్ద మూవీస్ లైక్ స్టార్ హీరోస్ అది అంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇంకా బీభత్సంగా ఉంటాయి, అది అంతా ఇంకా వేరే రేంజ్ మనం మాట్లాడుకున్నట్టు. బట్ ఇలాంటి ఒక క్యూట్ ఫీల్ గుడ్ మూవీస్ అని అనుకోవచ్చు మనం. వీటికి చాలా తక్కువ ఎక్స్పెక్టేషన్స్ తోటి ఒక మంచి ఫీల్తో వెళ్తే చాలు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తారు ఆడియన్స్. సో అది క్యారీ అవుతుందంటారు? కంప్లీట్గా సాటిస్ఫై అవుతారు, కంప్లీట్గా. దట్స్ మై ప్రామిస్. ఓకే. ఎందుకు చెప్తున్నానంటే ఏదో నేను ఇప్పుడు ఒక్క షో కూడా ఎవరికి చూపించకుండా అట్లా చేయట్లేదు. ఐ మీన్ వీ హావ్ షోన్ ద ఫిల్మ్. శ్రీధర్ సార్ చూసారు, వెంకట్ సార్ చూసారు. అసలుకి ఇంత దూరం వచ్చింది అని అంటేనే దాంట్లో ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా కంపల్సరీ. ఇంత ఇన్ని మూవీస్ చేసిన కొంచెం స్పెషల్ అంటారు ఏంటండి, మనకు చాలా స్పెషల్ ఉంది పకోడీ అంటే నేను ఐఎమ్ అండర్ ప్లేయింగ్ ఇట్ అంటే అండర్ ప్లే చేసినా కానీ స్టిల్ దేంట్లో ఉండాలి కదా. సో కంప్లీట్గా సాటిస్ఫై వెళ్తారు. దట్స్ మై గ్యారంటీ. చక్కగా నవ్వుకుంటారు, అప్పుడప్పుడు ఆలోచిస్తారు, అప్పుడప్పుడు ఆశ్చర్యపోతారు, చిన్న చిన్న షాక్స్ ఉంటాయి, బట్ స్టిల్ ఆ షాక్స్ కూడా నవ్వుకునేలాగే ఉంటాయి. సో తర్వాత లాస్ట్లో యూ విల్ జస్ట్ ఫీల్ గుడ్ అండ్ యూ విల్. అండ్ కార్తిక్ గారు మీరేం చెప్తారు అబౌట్ యువర్ మూవీ లవ్ లైఫ్ అండ్ పకోడీ టు ద ఆడియన్స్? చాలా సింపుల్ అండి. ఇది అందరికీ కనెక్ట్ అయ్యే స్టోరీ. నేను కూడా వేసే ఆ రోల్ పేరు అరుణ్ సినిమాలో బాయ్ నెక్స్ట్ డోర్ అండి. అంటే చాలా రిలేటబుల్. ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఇప్పుడు సినిమాలో ఏ అబ్బాయి చూసి వచ్చినా కానీ రిలేట్ అవుతాడు బాగా. ఈ సిచ్యువేషన్ నాతో అయి ఉండొచ్చు లేకపోతే అవ్వచ్చు అనే సింపుల్ ఎట్ ఎఫెక్టివ్ మాట స్టోరీ. సో ట్రైలర్ చూసి మాకు చాలా మంది మెసేజెస్ చేశారు. నా ఫ్రెండ్ నిన్న అండి అది చెప్తున్నాను. నా ఫ్రెండ్ నిన్న యూఎస్ నుంచి మెసేజ్ చేశాడు ట్రైలర్ లాంచ్ అయ్యగానే. యూఎస్లో లేట్ నైట్ కదా, మెసేజ్ చేసి ఆ సీన్ నాతో అయింది, నాకెందుకో నన్ను నిన్ను చూసుకున్నట్టు అనిపిస్తుంది ట్రైలర్లోనే, ఇంకా మూవీ కూడా చూడలేదు, ట్రైలర్లోనే. అలాంటివి నాకు మెసేజ్లు రావడం స్టార్ట్ అయినాయి నేను చేసినప్పటి నుంచి. చూపించాడు నాకు. అది చాలా పవర్ఫుల్ అండి ఆ ఎమోషన్. అంటే మీరు ఒకసారి మూవీ చూసాక మీరు ఆ క్యారెక్టర్తో రిలేట్ చేయడం చాలా సెన్సిబుల్ రైటింగ్ కాకపోతే అది రాదు. సో చాలా స్ట్రాంగ్ పాయింట్ అది మూవీకి. సంచిత గారు మీకు అర్థమైందండి క్వశ్చన్ ట్రాన్స్లేట్ చేయండి. See, what I think is we're not dealing with a new concept here. We're talking about love, but the approach to what we did is fresh, and there is no message in the film. We're not forcing any message down our audience's mouth. We are making them think, and like he said, everybody is going to relate to it. Not just it'll make people from like Jayant once said, from someone who's 16 to 60 will have something to think about or something to relate to. So yeah, it's a fresh take on relationships. So yeah. Nice. So 16 to 60 అందరూ హ్యాపీగా కూర్చొని చూసి ఒక మంచి మెమరీస్ని అట్ ద సేమ్ టైం క్వశ్చన్ మార్క్స్ ఏమన్నా క్యారీ అవుతాయండి మైండ్లో ఇంటికి వెళ్ళేటప్పుడు? అంటే ప్రేమించడం ఎంత ఇంపార్టెంటో ప్రశ్నించడం అంతకన్నా ఇంపార్టెంట్. ఆ ప్రశ్నించడం జరగడం లేదు కాబట్టే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అవి డిస్కస్ చేయరు మామూలుగా ఫ్యామిలీస్లో. సో ఈ మూవీ ద్వారా ఆల్ దోస్ క్వశ్చన్స్ విల్ బి అడ్రస్డ్. అప్పుడు ఆ క్వశ్చన్స్ అడ్రస్ చేసినప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఒక సినిమా ఒక ఆర్ట్ ద్వారా ఒక డైలాగ్ని మనం స్టార్ట్ చేస్తున్నాము, అంటే ఒక డిస్కషన్ని స్టార్ట్ చేస్తున్నాము. ఆ డిస్కషన్ స్టార్ట్ అయినప్పుడు ఈజ్ వెన్ ఎవ్రీవన్ విల్ ఓపెన్ అప్, వాళ్ళ అభిప్రాయాలు కూడా చెప్తారు. ఎందుకంటే దేర్ ఇస్ అ ఫిల్మ్ టు సపోర్ట్ దేర్ ఒపీనియన్స్, రైట్? సో దాని నుంచి వాళ్ళ సొల్యూషన్ డిరైవ్ చేసుకుంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురికి కూడా. ఇట్ వాజ్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. అండ్ ఎస్ March 12th ఓన్లీ మల్టీప్లెక్సెస్లో ఎక్స్క్లూజివ్ మల్టీప్లెక్సెస్లో లవ్ లైఫ్ అండ్ పకోడీ మూవీ రిలీజ్ కాబోతోంది. కాబట్టి ఖచ్చితంగా ట్రైలర్ చూస్తేనే అర్థమైపోయింది. ఇట్స్ లైక్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఫ్రెష్గా ఉండబోతోంది మూవీ అని చెప్పి. సో ఎస్ ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ రీచ్ అవ్వాలి, మంచి టాక్ని సొంతం చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.